హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్. ఇప్పుడు నేను మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తున్నాను. సో వంకాయ ఎండు చేప పులుసు అయితే ఎలా పెట్టాలనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ అయినా లేదంటే ఒక పావు కేజీ అయినా తీసుకోండి వంకాయలు. తర్వాత ఒక 2 టమాటాలు, 2 ఎర్రగడ్డలు, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే చేపలు అయితే మనము ఎన్ని వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ తీసుకోండి. సో ఇలా తీసేసుకొని మనము ఫస్ట్ వంట చేసే ముందు ఏంటంటే చింతపండు బాగా కడిగేసుకోవాలన్నమాట. కడిగి పక్కన నానబెట్టుకోవాలి. చింతపండు ఎందుకు కడుక్కోవాలంటే ఆల్రెడీ నేను చాలా వీడియోలలో చెప్పుకున్నాను మీకు. సో చింతపండు ఇలా పిసికి కడగడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న దుమ్ము అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఆ ఇసుక కూడా బాగా కిందకి వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, వాటర్ అయితే ఎంత టేస్ట్గా కనిపిస్తుంది కదా. సో అలా ఉంటుంది అన్నమాట. అందుకనైతే చింతపండు ఇలా మనం ముందు కడిగేసుకొని పక్కన ఒక గిన్నెలో పెట్టి నానబెట్టుకోవాలి. కూరకు ముందే నానబెట్టేసుకుంటే చింతపండు రసం అంతా బాగా వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని ముందుగానే చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇలా టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అదేవిధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా వంకాయలు ముందుగా మనము తరుక్కునేటప్పుడే ఇందులో ఈ వాటర్లో అయితే ఉప్పు అయితే వేసుకొని తరిగి పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే వంకాయలు కరినెక్కుతాయి అన్నమాట, అంటే చేదు వస్తుంది అనమాట. సో అందుకని మనం తరిగేటప్పుడే ముందుగానే ఈ వాటర్లో అయితే ఉప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వంకాయలు బాగా కడిగేసుకొని ఇట్లా మనం ఈ కూర అయితే దేంట్లో చేసుకుంటామో దాంట్లోనే వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేనైతే ఏమి టమోటాలు, ఎర్రగడ్డలు ఏమి వాడ్చట్లేదండి. డైరెక్ట్గా నేనైతే ఇట్లా కలిపి పెట్టేస్తాను అన్నమాట అన్నీ. ఇలా వంకాయ చేప అయితే నేను ప్రతిసారి చేసినప్పుడల్లా ఇలాగే పెడతాను అన్నమాట. ఎందుకంటే మా అత్తమ్మ గారు అయితే ఇలాగే చేసేది. సో చాలా టేస్ట్గా అంటే వస్తుంది అన్నమాట, టేస్ట్గా ఉంటుంది. అందుకనైతే ఇలాగే చేయడం అలవాటు అయిపోయింది అనమాట. సో నేను చేసినా కానీ సరే మా పక్కన వదిన వాళ్ళైతే ఇష్టంగా అడిగి మరీ పెట్టించుకొని తింటారు. ఎందుకంటే వంకాయ ఎండు చేప అంత బాగా కుదురుతుందనమాట నాకు. సో అందుకనైతే నేను అన్నీ ఇలాగే అంటే వాడ్చుకోకుండా ఏమి అన్నీ పచ్చిగానే అనమాట. ఇలా వంకాయలు కానీ టమోటాలు, ఎర్రగడ్డలు అన్నీ ఇలా తరిగేసుకొని వేసేసుకొని ఫస్ట్ అయితే ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, వంకాయ కరినెక్కుతుంది అనమాట, అంటే చేదు వస్తుంది. సో ఆ చేదు రాకుండా ఉండడానికి ఉప్పు అయితే ఇలా వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, అంటే ఒక స్పూను. అదేవిధంగా కారం కూడా వేసుకోవాలి. కారం మనం అంటే ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. సో మేమైతే తక్కువే తింటాం కాబట్టి ఒక 4 స్పూన్లు అయితే కారం అయితే వేసాను. అదేవిధంగా అయితే ఆయిల్ కూడా మనం పచ్చిదే వేసేసుకోవాలన్నమాట ఇందులోనే. సో ఆయిల్ కూడా వేసేసుకొని దీన్ని బాగా చేత్తోనే కలబెట్టేసుకోవాలన్నమాట, ముక్కకి ఉప్పు కారము అన్నీ పట్టేటట్టు. సో ఇలా బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. అంటే మరీ ఎక్కువ పోసుకోవద్దు, ఎందుకంటే మనకు పులుసు ఉడకంగానే వాటర్ అనేటివి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా చింతపండు పులుసు కూడా పోస్తాం కాబట్టి సో వాటర్ అయితే కొంచెం తక్కువే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా కలపెట్టుకొని స్టవ్ వెలిగించి పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మనము ఈ వంకాయలు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత మనము ఇందులో ఎండు చేప వేస్తున్నాం కాబట్టి సో ఎండు చేపలు అయితే మనం కడుక్కోవాలంటే మంచినీళ్ళతో కడిగితే తొందరగా పోదన్నమాట. జిడ్డుగా చేతుకు కూడా అట్లాగే పట్టుకుంటుంది అన్నమాట. సో మనము కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకొని ఆ వాటర్లో వేసుకొని
కడిగేసామంటే అసలు నీట్గా అండి తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట చేపలు, బాగా మురికంతా పోతుంది అన్నమాట. సో ఇలా కడిగి నేను పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి ఆ చింతపండు ఏంటంటే బాగా పిసికేసి, అంటే ఆ చింతపండు గుజ్జంతా రసం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళైతే మనము ఈ కూరలో పోసేసుకోవాలన్నమాట. సో వేసుకొని చూడండి, వాటర్ అయితే మనకు ఆల్రెడీ కొంచెం ఎక్కువే వచ్చేసింది. సో ఇప్పుడే మనము ఉప్పు కానీ అదేవిధంగా కారం కానీ తగ్గుంటే ఒకేసారి వేసుకోండి. సో ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు పోసేసాం కాబట్టి మూత పెట్టేసి ఉడకబెట్టుకోవాలి. చూడండి, వేడివేడిగా అయితే ఉడుకుతూ ఉంది. సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇప్పుడు మనకు అంటే వంకాయ అంతా ఉడికినట్టు అనిపించిన తర్వాత లాస్ట్లో ఇట్లా చేప అయితే వేసేసుకోవాలన్నమాట. ఇందులో ఎండు చేపలు ఇట్లా వేసుకొని మనము మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. చూడండి, చేప కూడా మనకు ఉడికినట్టు తెలుస్తుంది అన్నమాట. అదేవిధంగా పులుసు కూడా చిక్కబడినట్టుంది. సో లాస్ట్లో ఏంటంటే మనకు ఉడికిపోయింది అన్నప్పుడు ఏంటంటే ఇలా కొత్తిమీర కరివేపాకు అయితే ఇలా వేసేసుకోవాలి. వేసుకొని అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనము పొయ్యి అయితే ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా వేడివేడి వంకాయ ఎండు చేప పులుసు అయితే రెడీ అయిపోయింది. సో మనకు వంకాయ ఎండు చేప కూర అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సో మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.